ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. పిఠాపురంపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్ సమక్షంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి వైసీపీలోకి చేరనున్నారు నేతలు. ఇవాళ మధ్యాహ్నం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ముద్రగడ, వంగా గీత రానున్నారు. పిఠాపురంపై ఫోకస్ పెట్టాలని మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి కన్నబాబు, ముద్రగడ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డిలను సీఎం జగన్ ఆదేశించారు. మండలాల వారీగా నేతలకు బాధ్యతలు కూడా అప్పగించారు. ఇక గొల్లప్రోలుకు కన్నబాబు, యు కొత్తపల్లికి దాడిశెట్టి రాజా, పిఠాపురం టౌన్కు మిథున్ రెడ్డి ఇన్ఛార్జీలుగా వ్యవహరించనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంపై వైఎస్ఆర్సీపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని తెలిసినప్పటి నుంచి కూడా అక్కడ అభ్యర్థిగా ఉన్నటువంటి వంగా గీతను ఆల్రెడీ తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి సీఎం జగన్ గతంలోనే పిలిపించారో ఆమెతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఈ నెల 16వ తేదీని ఎప్పుడైతే అభ్యర్థులు ప్రకటించారో ఒక రోజు ముందు వంగా గీత తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చారో ఆమెతో చర్చించిన తర్వాత ఆమె పేరును అఫీషియల్గా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు పిఠాపురంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది వైఎస్ఆర్సీపీ. ఇందులో భాగంగానే పిఠాపురంలో ఉన్నటువంటి కీలక నేతలు, ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలను వైఎస్ఆర్సీపీలోకి చేర్చుకునేందుకు గేట్లు తెరిచినటువంటి పరిస్థితి. ఈరోజు మధ్యాహ్నం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో పిఠాపురానికి సంబంధించినటువంటి అటు జనసేన అలాగే టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నేతలు చేరుతున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. మధ్యాహ్నం తాడేపల్లికి రాబోతున్నారు. అయితే తాడేపల్లికి చేరికలతో పాటు అటు ముద్రగడ అలాగే వంగాగీత ఇద్దరు కూడా రాబోతున్నారు. ఈ పిఠాపురం నియోజకవర్గంపై అనుసరించాల్సినటువంటి వ్యూహంపై సీఎం జగన్ వీళ్ళిద్దరితో కూడా చర్చించబోతున్నారు. ఇప్పటికే పిఠాపురంపై ఫోకస్ పెట్టాలంటూ కూడా మంత్రి దాడిశెట్టి రాజా అలాగే మాజీ మంత్రి కన్నబాబుతో పాటు ముద్రగడ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇక ఓవరాల్గా రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి వీళ్ళందరికీ కూడా సీఎం జగన్ బాధ్యతలు అప్పగించడం జరిగింది. మొత్తం పిఠాపురం ఉన్నటువంటి 3 మండలాల్లో 3 మండలాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను కూడా ఆల్రెడీ నియమించారు. గొల్లప్రోలు మండలానికి మాజీ మంత్రి కన్నబాబు, యు కొత్తపల్లి మండలానికి మంత్రిగా ఉన్నటువంటి దాడిశెట్టి రాజా, ఇక పిఠాపురం టౌన్కు సంబంధించి మిథున్ రెడ్డి, ముగ్గురికి కూడా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించారు. ఈ ముగ్గురు కూడా 3 మండలాలకి ఇన్ఛార్జీలుగా వ్యవహరించబోతున్నారు. ఎలక్షన్ వ్యవహారాలన్నీ కూడా వీళ్ళే చక్కబెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఓవరాల్గా అయితే దోడంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ముద్రగడతో పాటు మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి కన్నబాబు అలాగే మిథున్ రెడ్డి వీళ్ళకి కూడా బాధ్యతలు అప్పగించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం తర్వాత తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఒక సమీక్ష కూడా జరగబోతుంది. పిఠాపురం పరిస్థితి ఏంటి, అక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓడించాలని ఒక టార్గెట్ని వైఎస్ఆర్సీపీ పెట్టుకుంది. కాబట్టి నిన్న కూడా పవన్ కళ్యాణ్, వంగా గీత అలాగే చల్మశెట్టి సునీల్ ఇద్దరూ కూడా గతంలో ప్రజారాజ్యంలో పనిచేశారు. వీళ్ళిద్దరూ కూడా మా పార్టీలో జాయిన్ అవ్వాలంటూ కూడా ఒక ఆహ్వానం కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో పిఠాపురం దానిపై వైఎస్ఆర్సీపీ పూర్తిగా ఫోకస్ పెట్టిందని చెప్పాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓడించాలన్న టార్గెట్ని అయితే వైఎస్ఆర్సీపీ పెట్టుకుంది. కాబట్టి మండలాల వారీగా ఇన్ఛార్జీలను కూడా నియమించారు. ఈరోజు దీనిపైన ఒక కీలకమైనటువంటి సమావేశం జరగబోతుంది. ఓవరాల్గా ముద్రగడ పద్మనాభం కూడా సీఎం జగన్ ఈరోజు కలవబోతున్నారు. కాబట్టి ఎన్నికల వ్యూహానికి సంబంధించి చర్చించబోతున్నారు. ఇక ముద్రగడకు సంబంధించి కూడా పిఠాపురంతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో పలు నియోజకవర్గాల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేయించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి చర్చ కూడా ఈరోజు జరగబోతుంది. ఎస్ దుర్గా, అంటే ఖచ్చితంగా ఇటు పిఠాపురంలో పవన్ పోటీ చేస్తున్నారంటే కాపు ఓట్లు అన్నవి అక్కడ చాలా కీలకం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అంటే ముద్రగడని ఏ విధంగా అక్కడ పిఠాపురంలో బలోపేతం చేసేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది, ఎటువంటి వ్యూహాన్ని అమలు చేస్తున్నారు? అంటే పిఠాపురం అంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 90,000 వరకు కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా నియోజకవర్గాన్ని ఎన్నుకున్నటువంటి పరిస్థితి. అయితే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు తమ వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే వైఎస్ఆర్సీపీ చేస్తుంది. వీలైనంత వరకు కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకుని అలాగే ఇంకా సాంప్రదాయ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ అలాగే కొంతమంది బీసీలు కూడా వైఎస్ఆర్సీపీ వైపే ఉంటారని భావిస్తున్నటువంటి వైసీపీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని
పైన ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ముద్రగడ, అలాగే దాడిశెట్టి రాజా, కన్నబాబు ముగ్గురికి కూడా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించారు. ఓవరాల్గా ముద్రగడ ఎన్నికల ప్రచారానికి సంబంధించి లేదంటే పిఠాపురంలో ఉన్నటువంటి తనకు సంబంధించినటువంటి తన సన్నిహితులు, అభిమానులతో ఆయన కూడా ఇంటరాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక వంగా గీత కూడా ఆల్రెడీ గతంలో కూడా పిఠాపురం నుంచి గెలుపొందారు కాబట్టి పిఠాపురంలో లోకల్ క్యాండిడేట్ కాబట్టి పిఠాపురంలో ఉన్నటువంటి కాపులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం కూడా వంగా గీత చేయాల్సి ఉంటుంది. దానికి కూడా ఆమె బాధ్యతలు కూడా అప్పగించినటువంటి పరిస్థితి. ఇక ఓవరాల్గా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మిథున్ రెడ్డి కూడా ఈ పిఠాపురం పైన ఫోకస్ పెట్టాల్సిన సీఎం జగన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మండలాల వారీగా గొల్లప్రోలుకి కన్నబాబుని ఇన్ఛార్జ్గా నియమించారు. అలాగే యూ కొత్తపల్లికి మంత్రి దాడిశెట్టి రాజాని ఇన్ఛార్జ్గా నియమించారు. ఇక పిఠాపురం టౌన్కి సంబంధించి మిథున్ రెడ్డిని ఇన్ఛార్జ్గా నియమించినటువంటి నేపథ్యంలో ఇక ముద్రగడకి సంబంధించి అటు పిఠాపురంలో విస్తృతంగా పర్యటన ముద్రగడ చేయబోతున్నారు. ఎందుకంటే గతంలో కూడా పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేయాలి, నేను కూడా పోటీ చేస్తాను, అవసరమైతే పవన్ కళ్యాణ్ ఓడిస్తాను, నా పైన గెలవాలంటూ కూడా సవాల్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వంగా గీత అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి పూర్తిగా వంగా గీతకు మద్దతుగా ముద్రగడ పద్మనాభం అయితే విస్తృతంగా ప్రచారం చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఆదేశాలు ఇప్పుడే ముద్రగడ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం కూడా ముద్రగడ సీఎం జగన్తో సమావేశం అవుతున్నారు కాబట్టి మరికొన్ని బాధ్యతలు కూడా ముద్రగడకు అప్పగించబోతున్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ దుర్గా.